గ్రామస్తులు పూజలు అందుకుంటూ సత్యమైనటువంటి అమ్మవారిగా గుర్తింపు ఈనాటి వరకు ఆ తల్లి పక్కన గుడి కట్టడం కోసం నిన్న శంకుస్థాపన చేసినటువంటి చందా రామయ్య గారి మనవడు చందా సత్యేంద్ర కుమార్, మరి వారి సతీమణి నిరూష వారి చేతుల మీదుగా వారసత్వంగా వస్తున్నటువంటి ఆలయం వాళ్ళదని వాళ్ళతోటి చేయించడం, గ్రామస్తులందరూ కలిసి కూడా వాళ్ళకి సహకరించి పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈ దేవత మీ చందావారి కుటుంబానికి గ్రామ పూజా కార్యక్రమాలు కానీ ఏదైనా ఏ సందర్భంలో వాళ్ళే ముందుండి చేస్తున్నారు కదా. ఈ అమ్మవారు మా చందావారి కుటుంబానికే ముఖ్యమైనదనే కాదు, అది ఆనాడు మా తాతగారు వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళతో గ్రామస్తులందరూ సహాయ సహకారాలు మంచిగా మా అంటుండి నడిపిస్తుంటారు వాళ్ళు. అదే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి చందా సత్యేంద్ర ఫ్యామిలీని ముందుగా ఉంచి వాళ్ళ చేతుల మీదుగా జరిపించారు కదా, అదే అని విశేషంగా వచ్చిందా అని చెప్పారు. విశేషంగా రావటం కూడా ఒక కారణం ఉంది. అందులో వాళ్ళ తాతగారు వాళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి అమ్మవారు కార్యక్రమం అది. ఇప్పుడు ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ తండ్రి గారికి ఇప్పుడు తర్వాత వాళ్ళ కుటుంబీకులే వారసత్వంగా ఆయన్నే చేయాలని ఒక ఆలోచన వచ్చింది. గ్రామస్తులందరం కూడా కలిసి మరి మీ తాతగారు వాళ్ళు నిలబెట్టినటువంటి ఆలయం అది పూర్తిగా శిథిలావస్థలో ఉంది కాబట్టి దీనికి కార్యక్రమం కొంచెం ముందుండి మీరు చేయండి, వెనకమాల మొత్తం మేమే ఉంటాం అని చెప్పేసి నేను పేట్ల మీద కూర్చోబెట్టి వారిని గ్రామస్తులు అందరం ఉండి వాళ్ళ కుటుంబ సభ్యుడు అని చెప్పేసి ఆయన ముందుండి నడిపించడం జరిగింది. మీ తరం తర్వాత వచ్చే వాళ్ళకి ఈ సాంప్రదాయం కొనసాగించాలని ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు ప్రతి చోట సనాతన ధర్మం అనేది బాగా ముందుకెళ్ళే ఆలోచన ఉంది. పిల్లలకి భక్తి భావం పెరిగింది. వాళ్ళకి అమ్మవారి మీద నమ్మకం ఉండి మొత్తం రావటం జరుగుతుంది కదా ఆలయానికి. అదే నమ్మకంతో మా తర్వాత మా తండ్రుల తర్వాత మేము చేసుకొచ్చే మా తర్వాత మా పిల్లలకు అప్పచెప్పడం జరుగుతుంది. అటు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్దల నుంచి పిల్లలకు అప్పచెప్పడం జరుగుతుంది. తర్వాత మా పిల్లలకి అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. అది గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అమ్మవారి ఆలయాన్ని కొద్ది రోజుల్లోనే నిర్మాణం, శ్రావణ మాసంలో ప్రతిష్ట కార్యక్రమం అమ్మవారిని మళ్ళీ అదే స్థానంలో యథావిధిగా క్రియాలు, తర్వాత ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు 9 రోజులు జరుగుతున్నాయి. ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా ఈ 9 రోజుల కార్యక్రమాలు అనేది దసరా ఉత్సవాలు అమ్మవారికి గ్రామస్తులందరం కలిసి కూడా ఒకే చోట ఒకే వేదికగా పెట్టి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.